హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఎలక్షన్స్ కి సరిగ్గా కొన్ని నెలల ముందు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక ఆమె వీడియోస్ వద్దన్న మనకి దర్శనమిచ్చాయి. ఆమె డ్రెస్సింగ్, ఆమె మాటలు అవన్నీ చూస్తే సనాతన ధర్మాన్ని కాపాడే వీర మహిళలాగా, హిందూ సాంప్రదాయాలని కాపాడటానికి పుట్టిన కారణ జన్మురాలిగా అనిపిస్తుంది ఆమె మాధవీలత గారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ లాంగ్వేజెస్లో అనర్గళంగా మాట్లాడగలరు. స్టార్టింగ్లో ఆమె డ్రెస్సింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉండేది, కానీ ఈ వీడియోస్లో మాత్రం హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా డ్రెస్సింగ్ ఉంటుంది. ఆమె వీడియోస్ చూసి చాలా మందికి డౌట్ వచ్చింది, కొంపదీసి ఈమె బీజేపీ తరపున పోటీ చేస్తుందా ఏంటి అని. చాలా మంది అనుకున్నట్లే బీజేపీ ఆమెకి ఎంపీ టికెట్ ఇచ్చింది. బీజేపీలో తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టడానికి ఎలక్షన్స్కి కొన్ని నెలల ముందు ఈ అవతారం ఎత్తారు మాధవీలత గారు. ఎవరికి పడితే వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చి సనాతన ధర్మం గురించి, హిందూ సాంప్రదాయాల గురించి బాగా మాట్లాడి హిందూ ఓటర్స్కి బాగా దగ్గరయ్యారు. బీజేపీ తరపున పోటీ చేయడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్ అనిపించుకున్నారు. అఫ్ కోర్స్ ఆమెది అంతా ఓవర్ యాక్షన్, ఎలక్షన్స్ కోసం వేసే స్టంట్స్ ఇవన్నీ అని చాలా మందికి అర్థమైంది. అయితే మాధవీలత గారికి చాలా పెద్ద టాస్క్ ఇచ్చింది బీజేపీ. అదే అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీ చేయటం. స్టార్టింగ్ లో ఓవైసీ గాలిపటం తెగిపోతుంది, హైదరాబాద్ ఎంపీ నేనే, డామ్ షూర్ గా 150,000 ఓట్స్ మెజారిటీ వస్తుంది అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. బట్ ఎలక్షన్స్ కి ముందు బోగస్ ఓట్స్ ఉన్నాయి అని ఆరోపించారు, దొంగ ఓట్లు వేస్తున్నారు అని ముస్లిమ్స్ ఆడవాళ్ళ దగ్గర హడావిడి చేశారు. బట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లే ఎలక్షన్స్ లో ఘోరంగా ఓడిపోయారు. ఓవైసీకి రికార్డు స్థాయిలో 6 లక్షల కంటే పైగా ఓట్స్ వచ్చాయి. మెజారిటీ అయితే 3,30,000 దాటిపోయింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఓవైసీకి కంచు కోట. అక్కడ ఆయన్ని ఓడించటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ బీజేపీ ఫర్ ద ఫస్ట్ టైం ఏఐఎంఐఎం చీఫ్ అండ్ 4 టైమ్స్ ఎంపీ అయిన అసదుద్దీన్ని ఓడించడానికి ఒక మహిళని రంగంలోకి దించారు. బీజేపీ ఏరి కోరి మరి ఎందుకు మాధవీలత గారికి సీట్ ఇచ్చింది? అంత హడావిడి చేసి ఎందుకు ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు? కొంపెల్ల మాధవీలత గారు విరించి హాస్పిటల్స్ కి చైర్మన్. యంగేజ్ నుంచే పబ్లిక్ అఫైర్స్ అండ్ ఆర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉండటం వల్ల హైదరాబాద్ నిజాం కాలేజ్ లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. హైదరాబాద్ ని రూల్ చేయాలి అని బీజేపీ 1984 నుంచి కలలు కంటూనే ఉంది. బట్ ఇప్పటి వరకు కూడా ఆ కల కలగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఇందాక చెప్పినట్లు హైదరాబాద్ సీట్ ఏఐఎంఐఎం పార్టీకి కంచు కోట. 1984లో అసదుద్దీన్ ఓవైసీ ఫాదర్ అయిన సలాలుద్దీన్ ఓవైసీ ఫస్ట్ టైం హైదరాబాద్ లో గెలిచారు. సో అప్పటి నుంచి హైదరాబాద్ ఎంఐఎం యొక్క అడ్డాగా మారిపోయింది. ఉమ్మడి ఆంధ్ర బీజేపీలో పాపులర్ లీడర్ అయిన ఎం వెంకయ్య నాయుడు గారు కంటెస్ట్ చేసినా కూడా గెలవలేకపోయారు. అండ్ ఈ మధ్య కాలంలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సంఘ్ పరివార్ అంటే ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ యొక్క యాక్టివిటీస్ ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ ఇది ఎంఐఎం పార్టీకి హెల్ప్ అయింది. ముస్లిమ్స్ లో ఈ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరిగింది. ఆ విషయం మనం పాస్ట్ ఎలక్షన్ పర్ఫార్మెన్స్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. 2014లో ఎంఐఎం పార్టీ 2,02,454 ఓట్స్ తో గెలిచింది. అండ్ 2019లో 2,82,186 ఓట్స్ తో గెలిచింది. ఇప్పుడు ఏకంగా మెజారిటీ 3,30,000 దాటిపోయింది. అంటే ప్రతిసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతూనే వస్తుంది. ఈసారి ఎలక్షన్స్ లో ఎలా అయినా గెలవాలని ఉర్దూ మాట్లాడటం వచ్చిన మాధవీలత గారిని సెలెక్ట్ చేశారు. అయితే మాధవీలత గారు ఓడిపోవడానికి కారణాలేంటి? సడన్ బస్ట్ ఇంటూ ది లైమ్ లైట్. ఇప్పుడంటే నేషనల్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాధవీలత గారు ఒక సెలబ్రిటీ అయిపోయారు. కానీ ఎలక్షన్స్ కి 1 year ముందు వరకు మాధవీలత అంటే పెద్దగా ఎవరికి తెలియదు. బట్ బీజేపీ మీడియా ఇచ్చిన హైప్, యూట్యూబ్ ఛానల్స్ పోటీ పడి మరి ఆమె ఇంటర్వ్యూలు తీసుకోవడం వల్ల ఆమె ఇప్పుడు కాస్త ఫేమస్ అయ్యారు. మామూలుగా ఎంఐఎం పార్టీకి ఓట్లు వేసే వాళ్ళకి అపోజిషన్ క్యాండిడేట్స్ పేర్లు కూడా తెలియవు. అలాంటిది ఎలక్షన్స్ కి 6 నెలల ముందు వచ్చి హడావిడి చేసిన మాధవీలతని చాలా మంది ముస్లిమ్స్ పట్టించుకోలేదు. పట్టించుకున్న అతి కొద్ది మంది ముస్లిమ్స్, ఇంకా చాలా మంది హిందూస్ ఓట్స్ వేసినా ఆమెని గెలిపించడానికి సరిపోలేదు. తాను పాలిటిక్స్ లోకి రాకముందు ఎన్నో మంచి పనులు చేశాను, ఎన్జిఓస్ తో కలిసి పనిచేశాను అని మాధవీలత గారు చెప్తూ ఉంటారు. అవన్నీ జనాల్లోకి వెళ్లేలా ప్రచారం చేసుంటే ఆమెకి ఉపయోగపడేవి. హైదరాబాద్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది చార్మినార్. చార్మినార్ వెనక దాగి ఉన్న రహస్యాలు, నిర్మాణం, ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి చార్మినార్ అనే ఆడియో బుక్ తప్పకుండా వినండి. దాంతోపాటు హైదరాబాద్ బ్లాస్ట్, హైదరాబాద్ నిజాం అనే ఆడియో బుక్స్ హైదరాబాద్ గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మీకు హెల్ప్ అవుతాయి. ఈ ఆడియో బుక్స్ మీకు కూకు ఎఫ్ఎం అనే ప్లాట్ఫామ్లో దొరుకుతాయి. ప్రజెంట్ కూకు ఎఫ్ఎంలో 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. ఈ 7 daysలో మీరు ఎన్ని బుక్స్నైనా ఫ్రీగా వినొచ్చు, ఇంక్లూడింగ్ ఆఫ్లైన్ లిజనింగ్, యాడ్ ఫ్రీ కంటెంట్ అండ్ కస్టమ్
కస్టమ్ ప్లేలిస్ట్లు కూడా పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత ₹2 కట్ అవుతుంది. మళ్ళీ అది మీకు వెంటనే రీఫండ్ కూడా అవుతుంది. ఈ సబ్స్క్రిప్షన్ని మీరు ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి నెల వీళ్ళు 20కి పైగా కొత్త ఆడియో బుక్స్ని రీజనల్ లాంగ్వేజెస్లో యాడ్ చేస్తూ ఉంటారు. కూకు ఎఫ్ఎం బైట్స్లో అయితే మీరు 15 మినిట్స్లోనే మంచి ఇన్ఫర్మేషన్ని పొందొచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటాయి. వెంటనే కూకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కూకు ఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి. నెక్స్ట్ వన్, కాంగ్రెస్. ఒకసారి ఎంఐఎం పార్టీ హిస్టరీని అబ్జర్వ్ చేయండి. మొన్నటి వరకు బీఆర్ఎస్తో ప్రయాణం చేశారు. కాంగ్రెస్ గెలిచాక కాంగ్రెస్తో ప్రయాణం మొదలు పెట్టారు. పవర్లో ఉండే పార్టీతో ఎంఐఎం టామ్ అండ్ జెర్రీ రిలేషన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎంఐఎం కంచుకోటని బాగా తెలుసు. అందుకే అక్కడ అంతగా పోటీ ఇచ్చే క్యాండిడేట్ని నించోబెట్టలేదు. ప్లస్ కాంగ్రెస్ కి బీజేపీ బద్ద శత్రువు కాబట్టి అక్కడ ఎలాగో గెలిచే ఎంఐఎంకి కాంగ్రెస్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసింది. ఒకప్పుడు అసదుద్దీన్ ఓవైసీకి వార్నింగ్లు ఇచ్చిన కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ హైకమాండ్ చెప్పింది ఓవైసీకి సపోర్ట్ చేస్తాం అని పబ్లిక్గా చెప్పారు. సో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్గా ఎంఐఎంకి సపోర్ట్ చేయడం ఎంతో కొంత మాధవీలత గారి విన్నింగ్ ఛాన్సెస్ని దెబ్బకొట్టింది. ఓవైసీ హాస్పిటల్స్ వర్సెస్ విరించి హాస్పిటల్స్. హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో ప్రధాన క్యాండిడేట్స్ అయిన ఇద్దరు క్యాండిడేట్స్ కి హాస్పిటల్స్ ఉన్నాయి. అసదుద్దీన్ ఓవైసీ గారికి ఓవైసీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటే మాధవీలత గారికి విరించి హాస్పిటల్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరు పోటీకి నిలబడిన వెంటనే ఈ హాస్పిటల్స్ ని కంపేర్ చేయడం మొదలు పెట్టారు ప్రజలు. ఈ కంపారిజన్ ఓవైసీ గారికి బాగా ప్లస్ అయింది. ఎందుకంటే ఓవైసీ హాస్పిటల్స్ కి జనాల్లో కాస్త మంచి పేరుంది. మైనారిటీస్ కి, పేదవాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది అనే టాక్ ఉంది. కానీ విరించి హాస్పిటల్స్ మీద జనాల్లో నెగిటివ్ టాక్ అనేది చాలా ఉంది. కోవిడ్ టైంలో వంశీ కృష్ణ అనే కోవిడ్ పేషెంట్ విరించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. అతను చనిపోవడానికి అక్కడ డాక్టర్స్ నెగ్లిజెన్సే కారణమని, డాక్టర్స్ ఇచ్చిన హై డోసెస్ వల్లనే పేషెంట్ చనిపోయాడంటూ పేషెంట్ ఫ్యామిలీ వాళ్ళు విరించి హాస్పిటల్స్ మీద దాడి చేశారు. సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోగా కోవిడ్ లో మరీ దారుణంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అనే కారణంతో తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ విరించి హాస్పిటల్స్ యొక్క కోవిడ్ ట్రీట్మెంట్ లైసెన్స్ ని కూడా రద్దు చేసింది. ఇంత జరిగినా కూడా ఒక ఇంటర్వ్యూలో మాది ప్రాఫిట్ మేకింగ్ హాస్పిటల్ కాదు, లాస్ మేకింగ్ ఎంటిటీ, మాదేమి ప్రాఫిట్ అర్నింగ్ కాదుగా మా హాస్పిటల్. సో హాస్పిటల్ ఫర్ us is not a money making entity. అది ఇదని చెప్పారు. బట్ రియాలిటీ మాత్రం దానికి క్వైట్ ఆపోజిట్. సో ఈ హాస్పిటల్స్ డిబేట్ అనేది వినడానికి చిన్న ఇష్యూ లాగా అనిపించిన వాటర్స్ మైండ్ లో మాత్రం బాగా ఇంపాక్ట్ ని చూపించి మాధవీలత ఓటమికి ఒక కారణమైంది. అండ్ నెక్స్ట్ వన్, ఫేక్ పర్సోనా. సినిమాల్లో పాటలు కాపీ కొడితేనే ఒక రోజులో పట్టేస్తున్నారు ఈ రోజుల్లో. అలాంటిది ఒక ఫేక్ పర్సనాలిటీతో కెమెరా ముందుకు వస్తుంటే జనాలు పసిగట్టకుండా ఉంటారా? లాస్ట్ ఇయర్ మాధవీలత గారు వనితా టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె డ్రెస్సింగ్ స్టైల్, మాట్లాడే స్టైల్ అంతా నార్మల్ గా ఉంది. కానీ 1 year ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఆమె డ్రెస్సింగ్ స్టైల్, మాట్లాడే స్టైల్ అంతా మారిపోయింది. బీజేపీ తనకి ఎంపీ టికెట్ డిక్లేర్ చేసినప్పటి నుంచి ఆమె డ్రెస్సింగ్ ఇంకా మాట్లాడే స్టైల్ ప్యూర్ బ్రాహ్మిన్ స్టైల్లోకి మారిపోయాయి. మాధవీలత గారు చాలా టాలెంటెడ్. ఆమె మంచి డాన్సర్ కూడా, అండ్ మోటివేషనల్ స్పీకర్, అండ్ మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి. ఆమె రియల్ పర్సనాలిటీతో ఎలక్షన్ క్యాంపెయిన్ లోకి దిగుంటే రిజల్ట్ ఏమైనా చేంజ్ అయ్యి ఉండేదేమో. కానీ ఎప్పుడైతే ఆమె ఎలక్షన్ కోసం తన డ్రెస్సింగ్ నుంచి మాట్లాడే విధానం మారిపోయింది అని జనాలకు తెలిసిందో చాలా మందికి ఆమె మీద నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది. ఆమె యూట్యూబ్ వీడియోస్ కింద కామెంట్స్ లో చూస్తే ఆ విషయం మీకు బాగా అర్థమవుతుంది. నో సపోర్ట్ ఫ్రమ్ సీనియర్ బీజేపీ లీడర్స్. మాధవీలత గారికి హైదరాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వడం కొంతమంది బీజేపీ సీనియర్ లీడర్స్ కి ఇష్టం లేదు అనే వార్త బాగా ప్రచారంలో ఉంది. ముఖ్యంగా బీజేపీ లీడర్ అండ్ గోషామహల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే అయిన రాజా సింగ్ గారు మాధవీలత గారికి ఎంపీ టికెట్ ఇవ్వడం మీద బాగా అసంతృప్తి తెలిపారంట. దీనికి కారణం రాజా సింగ్ గారు హైదరాబాద్ ఎంపీ టికెట్ అతనికి వస్తుంది అని ఆశించారు. కానీ ఆ టికెట్ ని మాధవీలత గారికి ఇవ్వటంతో రాజా సింగ్ తో సహా కొంతమంది బీజేపీ నాయకులు హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అఫ్ కోర్స్ ఈ వ్యతిరేకతని పబ్లిక్ గా ఏ బీజేపీ లీడర్ కూడా చెప్పలేదు. కానీ మాధవీలత గారి ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాత్రం పార్టిసిపేట్ చేయలేదు, ముఖ్యంగా రాజా సింగ్ గారు. అంతేకాదు ఈసారి కూడా ఓవైసీఏ గెలుస్తాడు, ఎందుకంటే ఓవైసీ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం బోగస్ ఓట్లే అని రాజా సింగ్ అన్నారు. రాజా సింగ్ అటు ఓవైసీని విమర్శిస్తూ తన సొంత పార్టీ ఓటమి పాలవుతుంది అనే రిజల్ట్ ముందే చెప్పేయడంలో ఆయన అసంతృప్తి క్లియర్ గా అర్థమవుతుంది. హైదరాబాద్ లాంటి కష్టమైన కాన్స్టిట్యుయెన్సీలో సీనియర్ బీజేపీ లీడర్ సపోర్ట్ లేకపోవడం మాధవీలత గారికి పెద్ద దెబ్బ పడేలా చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, మిసోగ్నిస్టిక్ స్టేట్మెంట్స్. మాధవీలత గారు తాను హైదరాబాద్ ఎంపీగా గెలిస్తే హైదరాబాద్
పేరుని భాగ్యనగర్ అని అఫీషియల్ గా మారుస్తాను అని హామీ ఇచ్చారు. ఎందుకని అడిగితే అన్ని మగాళ్ళ పేర్లే ఉండాలా, ఆడవాళ్ళ పేర్లు ఉండకూడదా అంటూ జవాబిచ్చారు ఆమె. సో బేసిక్ గా ఆమె ఒక ఫెమినిస్ట్, అంటే స్త్రీవాది అని అందరికీ చెప్తూ ఉంటారు. ప్రతి దాంట్లో ఆడవాళ్ళు ముందు ఉండాలి, అన్ని రంగాల్లో పైకి రావాలి అంటూ ఉంటారు. ఇలా ఆడవాళ్ళకి సపోర్ట్ చేసే మాధవీలత గారే ఆడవాళ్ళని కించపరిచేలా మాట్లాడతారు. పేరెంటింగ్, మ్యారేజ్, ఉమెన్ ఇష్యూస్ ఇలా ఆడవాళ్ళకి సంబంధించిన ప్రతి దాని మీద అడ్వైజులు ఇచ్చే మాధవీలత గారు 13-14 సంవత్సరాల ఆడపిల్లలు రేప్ కి గురవటంలో ఆడపిల్లల తప్పే ఉంది అంటారు. వాళ్ళు వేసుకునే డ్రెస్ల వల్లే మగవాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారంట. అండ్ చైల్డ్ సెక్షువల్ అసాల్ట్స్ కి మొబైల్ ఫోన్స్ కారణం అనేది మాధవీలత గారి ఉద్దేశం. ఒకవైపు ఆడవాళ్ళు అన్ని రంగాల్లో పైకి రావాలి అని మాట్లాడే మాధవీలత గారి, ఇంకోవైపు ఆడపిల్లల బట్టలు వాళ్ళ మీద అటాక్స్ కి కారణం అవుతున్నాయి అనే స్టేట్మెంట్స్ చేయటం ఆమె పొలిటికల్ కెరియర్ ని దెబ్బతీస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, స్ట్రాంగ్ అపోజిషన్. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉంటే వాటిల్లో కేవలం 16 స్థానాల్లో మాత్రమే ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడతాయి. ఎందుకంటే ఆ పార్టీస్ అన్నిటికీ తెలుసు ఆ 17వ స్థానమైన హైదరాబాద్ లో పోటీ చేసినా ఏం లాభం ఉండదని. బికాస్ అక్కడ గెలిచే ఒకే ఒక పార్టీ ఏఐఎంఐఎం పార్టీ. హైదరాబాద్ లోక్సభ స్థానం ఎంఐఎం కంచుకోట. ఇక్కడ ఓవైసీ ఫ్యామిలీ హవా 4 దశాబ్దాల నుంచి సాగుతుంది. అసదుద్దీన్ ఓవైసీ తండ్రి అయిన సుల్తాన్ సలాలుద్దీన్ ఓవైసీ ఈ సీట్ ని 6 సార్లు గెలుచుకున్నారు. 1989 నుంచి 1999 మధ్యలో బీజేపీ ఇంకా టీడీపీ క్యాండిడేట్స్ ని ఈజీగా ఓడించి హైదరాబాద్ ఎంపీ సీట్ ని సొంతం చేసుకున్నారు. 2004లో ఆరోగ్య సమస్యలు రావడంతో సుల్తాన్ సలాలుద్దీన్ ఓవైసీ కొడుకు అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి కంటిన్యూగా అసదుద్దీన్ ఓవైసీ గారే ఇక్కడ పీఎం గా గెలుస్తూ వస్తున్నారు. ఈ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2023లో 7లో 6 స్థానాల్లో ఎంఐఎం గెలిస్తే ఒక్క స్థానంలో మాత్రం బీజేపీ గెలిచింది. హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 22,17,094 మంది ఓటర్లు ఉంటే దాంట్లో 11,55,016 మంది ముస్లిం ఓటర్స్ ఉన్నారు. సో ఇంత స్ట్రాంగ్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్న హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీని గెలవడం అనేది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్. ఎందుకంటే బీజేపీకి ఎంఐఎంకి పెద్ద తేడా లేదు. రెండు కూడా మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు అడిగే పార్టీలే. బీజేపీ పెద్ద టీమే కావచ్చు కానీ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఎంఐఎంకి ఉంది కాబట్టి మాధవీలత గారు ఇక్కడ ఓడిపోయారు. ఇక్కడ ఇంకో విషయం ఖచ్చితంగా చెప్పి తీరాలి. మాధవీలత గారిని ఓవైసీ గారు గట్టి ప్రత్యర్థిగా తీసుకున్నారో లేదో తెలియదు కానీ ప్రచారం మాత్రం ఆయన లైట్ తీసుకోలేదు. ఎదురుగా నిలబడింది కొత్త క్యాండిడేట్ అయినా సరే ఏ మాత్రం లైట్ తీసుకోకుండా ప్రచారం చేశారు. పెయిడ్ మీడియా, పెయిడ్ ఆర్టికల్స్, పెయిడ్ పోల్స్ అన్ని మాధవీలత గారు గెలుస్తారు అని ఓటర్స్ ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశాయి. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ ఉండే ముస్లిం ఓటర్స్ లో 99% మంది వేరే పార్టీలో ఎవరు పోటీ చేస్తున్నారో కనీసం వాళ్ళ పేరు కూడా తెలియదు. అంత వన్ సైడెడ్ గా ఓవైసీకి సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్, యాంటీ ముస్లిం. చింతకాయ చెట్టుకి కొబ్బరికాయలు రాలవు, చింతకాయలే రాలతాయి. సేమ్ అలాగే బీజేపీ పార్టీ క్యాండిడేట్ అన్నప్పుడు ఖచ్చితంగా యాంటీ ముస్లిం అనే ముద్ర పడుతుంది. అండ్ మాధవీలత గారు ఆ ముద్ర నిజం అనేలా చేశారు కూడా. ముందుగా వనితా టీవీకి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి చెప్పుకోవాలి. ఈ ఇంటర్వ్యూలో ఆమె ముస్లిమ్స్ మీద డైరెక్ట్ గా నిందలు వేశారు. ఇండియాలోకి జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది మొఘల్స్, పర్షియన్స్, ఫ్రెంచ్, బ్రిటిష్ వాళ్ళ వల్లే వచ్చింది అని ఆమె అన్నారు. ఇంకా సిల్లీగా అనిపించే విషయం ఏంటంటే పొన్నియిన్ సెల్వన్ సినిమా రిఫరెన్స్ తో ముస్లిమ్స్ ని విమర్శించారు ఆమె. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో లేడీ యాక్టర్స్ వేసుకునే కాస్ట్యూమ్స్ చాలా సెక్సీగా ఉంటాయి. నిజంగానే అప్పట్లో అలా డ్రెస్సులు వేసుకునే వాళ్ళు, అయినా కూడా మగాళ్ళు కంట్రోల్ గా ఉండేవాళ్ళు. కానీ ఇస్లాం లో మాత్రం ఆడవాళ్ళు బాడీ అంతా కవర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇస్లాం లో మగాళ్ళు బీఫ్ తింటారు కాబట్టి వాళ్ళకి కంట్రోల్ ఉండదు అంటూ ఇస్లాం ని విమర్శించారామా. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మాధవీలత గాల్లోకి బాణాలు వదులుతూ ఒక యాక్ట్ చేశారు. అలా ప్రచారంలో గాల్లోకి బాణం వదులుతూ ఆమె ఒక మసీదు వైపు బాణం వదిలారు. మాధవీలత గారు ఇది కావాలని చేశారో లేకపోతే మరి స్పాంటేనియస్ గా చేశారో తెలియదు కానీ ఆమె చేసిన ఈ పని పెద్ద దుమారాన్ని రేపింది. కొంతమంది ముస్లిమ్స్ లో ఆమె మీద ఉన్న కాస్త పాజిటివ్ ఒపీనియన్ కూడా పోయింది. ఎలక్షన్స్ జరిగే రోజు కూడా ఆమె ముస్లిమ్స్ మీద తన ద్వేషాన్ని చూపించారు. బుర్కా వేసుకొని ఓట్లు వేయడానికి వచ్చిన ముస్లిం లేడీస్ యొక్క ఐడి కార్డ్స్ చెక్ చేసి వాళ్ళ బుర్కా తీసేయాలి అని అడిగారు. మాధవీలత గారు చేసిన పనికి ముస్లిమ్స్ నుంచి వ్యతిరేకతతో పాటు సెక్షన్స్ 171C, 186, 505, 1C ఆఫ్ ఐపీసీ అండ్ సెక్షన్ 132 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ కింద ఆమె మీద కేసులు కూడా నమోదయ్యాయి. ప్లస్ మోదీ గారు ముస్లిమ్స్ ని పబ్లిక్ మీటింగ్ లో చొరబాటుదారులు అనటం, ఈసారి పవర్ లోకి వస్తే ముస్లిమ్స్ కి నష్టం కలిగించే సిఏఏ, యూసీసీ లాంటి లాస్ ని పాస్ చేస్తామని బీజేపీ హామీలు ఇవ్వడంతో ముస్లిమ్స్ చాలా వరకు మాధవీలత గారికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. బేసిక్ గా బీజేపీ మాధవీలత గారిని ఒక బలి పశువులా
చేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లోక్సభలో ఒక గోషా మహల్ తప్పించి మిగతా 6 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో ముస్లిమ్సే అధిక స్థానంలో ఉన్నారు. సో అక్కడ గెలవడం అనేది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. అండ్ చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పే దాని ప్రకారం ఏఐఎంఐఎం అనేది బీజేపీ యొక్క స్లీపర్ సెల్ లాంటిది. ఎందుకంటే ఎంఐఎం లాంటి పార్టీ ఎక్కడో ఒక దగ్గర స్ట్రాంగ్ గా ఉంటేనే బీజేపీ హిందుత్వ కాన్సెప్ట్ తో హిందూ ఓట్ బ్యాంక్ ని తమ వెనక వేసుకోగలుగుతుంది. ఎంఐఎం కూడా బీజేపీ మీద వ్యతిరేకత చూపించి ముస్లిం కమ్యూనిటీ ఓట్లన్నీ వెనక వేసుకుంటుంది. సో బీజేపీ ఎంఐఎం ఆడిన హై వోల్టేజ్ డ్రామా కమ్ ఎలక్షన్స్ లో మాధవీలత గారు ఓడిపోయారు అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మాధవీలత గారికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఆమెకి కావలసినంత పాపులారిటీ వచ్చింది. స్మృతి ఇరానీ తర్వాత బీజేపీ పార్టీలో అంత పాపులర్ అయిన ఉమెన్ క్యాండిడేట్ మాధవీలత గారే. ప్లస్ సెంట్రల్ లో బీజేపీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మాధవీలత గారికి ఏదో ఒక పదవి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.